దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కాబట్టి. అయితే ఆయన ఆత్మస్వరూపిగా మనతోనే ఉండి మనలను ఆవరించి ఉన్నాడనే విషయాన్ని చాలాసార్లు మనం విస్మరిస్తూ ఉంటాము. అంతేకాదు, మనము పవిత్రమైన జీవితమును కలిగి ఉంటే ఆయన మనలోనే నివసిస్తాడు. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను ఆయన పరిష్కరించగలడు, సహాయం చేయగలడు, సమస్త ఆదరణను అనుగ్రహించగలడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి. దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమేమైనా ఉన్నదా? మన తల్లిదండ్రులే మనకు ఎంతైనా సహాయం చేయటానికి సాహసం చేస్తారు. మరి సర్వశక్తిమంతుడును, మన సృష్టికర్తను, మన పరమ తండ్రి అయిన దేవుడు సహాయము చేయకుండా ఉంటాడా? నిశ్చయముగా చేస్తాడు. నమ్ము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని వేడుకో. దేవుడు నీకు రక్షణను కూడా దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ధన్యవాదములు.